ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరిలో ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకున్న పనులను సింపుల్గా చేసుకుని మనకు పనికిరావని పడేసే వస్తువులని అలా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఆడవారు కాళ్ళకు పెట్టుకునే పట్టీలు కానీ మట్లు కానీ లేదంటే వెండి ఉంగరాలు లాంటివి గట్రా పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలాగే ఇంట్లోని వెండి వస్తువులు కూడా కొంచెం క్లీన్ చేయడం చాలా కష్టమే. ఎందువల్లంటే పట్టీలు లాంటివి గట్రా నల్లగా అయిపోతే ఎక్కువ రుద్ది క్లీన్ చేయవలసి ఉంటుంది. ఇలా ఎక్కువ శ్రమ పడకుండా ఎంత నల్లగా ఎన్ని సంవత్సరాలు బట్టి పక్కన పెట్టేసిన వెండి ఐటమ్స్నైనా చాలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్గా మనము బంగాళదుంపలు అనేవి ఉడికిస్తూ ఉంటాం కదండి. సో బంగాళదుంపలు అనేవి ఉడికించేటప్పుడు కొంచెం వాటర్ పోసి ఉడికిస్తూ ఉంటాము. నార్మల్గా మనకి బంగాళదుంపలోన ఎక్కువ యాసిడిటీ గుణాలు అనేవి ఉంటాయండి. అంటే బ్లీచింగ్ పదార్థాలు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల మనం వీటితోటి వెండిని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. నేనైతే పొటాటోస్ను యూజ్ చేసేటప్పుడు అంటే ఉడికించేటప్పుడు ఆ వాటర్ అనేది మనం పడేస్తూ ఉంటాం, కానీ ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎప్పుడైనా వెండి వస్తువులు క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఈ వాటర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. వస్తువులు అనేవి వాటికి అవే తెల్లగా మెరిసిపోతాయండి. నేనైతే పట్టీలు మాత్రమే క్లీన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ని సపరేట్ చేసుకున్నాను వేరే బౌల్లో. ఆ తర్వాత ఇందులోనే కొంచెము సర్ఫ్ను కానీ లేదంటే విమ్ లిక్విడ్ షాంపూను కానీ ఏదైనా వేసుకొని మీరు క్లీన్ చేయవలసిన వెండి పట్టీలు కానీ మట్లు కానీ లేదంటే ఇటువంటి చిన్న చిన్న ఉంగరాలు లాంటివి గట్రా ఉంటాయి కదండి. అలాగే ఇంట్లో మనం పూజ చేసుకోవలసిన వస్తువులు కూడా కొన్ని చాలా ఉంటాయి. వీటిని కూడా వేసేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కావాలంటే ఇవి మునిగినంత వరకు పోసేసుకొని పక్కన వీలుంటే ఒక 10 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టేస్తారంటే మంచి షైనింగ్ మురికి అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి. ఆ తర్వాత మీకు టైం ఉన్నట్లయితే ఒక్కసారి బ్రష్ పెట్టేసుకున్నట్లయితే ఇంకా కొత్త వాటిలా వచ్చేస్తాయండి. వీటి కోసం మనం మెరుగు పెట్టించవలసిన అవసరం కూడా లేదు. అలాగే మనం ఇంకేది యాడ్ చేయవలసిన అవసరం కూడా లేదు. వాటర్ కూడా చూసారు కదా ఎంత నల్లగా అయిపోయాయో. ఎందువల్లంటే మనకి పొటాటోలోన బీచింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో వస్తువులు అనేవి చాలా చాలా మరకలు లాంటివి గట్టని క్లియర్గా అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత మీకు ఇంకా తెల్ల వాటిలో మెరిసిపోలో ఇంకా ఎక్కువ మురుకుంది అనుకున్నట్లయితే కొంచెం నేను అదే ప్లేట్లోనే కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసేసి ఆ తర్వాత ఇలా ఒక పాత బ్రష్ తోటి క్లీన్ చేసేస్తున్నానండి. దీనివల్ల అందులో ఇరుకుల్లో చేరకపోయిన మురికంతా కూడా చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఇటువంటి రాగి వస్తువులు రాగి పట్టీలు లాంటివి గట్రా క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మురికి చాలా చాలా బాగా పోతుందండి. అలాగే ఉంగరాల్లోన మనకి డిజైన్లోని గట్ట చిన్న చిన్న మురికి అనేది ఇరిక్కిపోయి చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అసలు క్లీన్ కూడా చేయలేము. అలాంటివి కూడా మనకి ఇలా రుద్ది తీసేసరికి మురికి అంతా కూడా పోతుంది. చివర్లో మీరే చూస్తారు కదా ఉంగరాలు అనేవి ఎంత నీట్గా ఉన్నాయి. టోటల్గా ఇలా ఒక్కసారి క్లీన్ చేసేసి 4-5 సార్లు మంచినీళ్ళతో కడిగేశారు అనుకోండి, మురికి అనేది క్లియర్గా మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వస్తుందో. సో ఇలా 4-5 సార్లు వాష్ చేసేసిన తర్వాత ఒక్కసారి తుడిచిపెట్టుకోండి. మీ ఇంట్లో ఉండే వెండి వస్తువులన్నీ తల చక్కగా మెరిచిపోతాయి అన్నమాట. మురికి కూడా క్షణాల్లో పోతుందండి. చాలా మంది ఆడవారం పట్టీలు పెట్టుకునేటప్పుడు మురికంతా ఎక్కడ ఉండిపోవడం వల్ల ఈ మురికి వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ గుడ్ బై చెప్పి వెండి వస్తువులను తల మెరిసేటట్టు చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనము నిమ్మకాయలు అనేవి ప్రతిరోజు వాడుతూనే ఉంటాం కదా. నిమ్మకాయ అనేది పిండేసిన తర్వాత మిగిలిన తొక్కల్ని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు ఇది పడేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారండి. ఎందువల్లంటే అన్ని డబ్బులు మిగిలితే మన ఇంట్లో వస్తువులు కొత్త వాటిలో మెరిసిపోతాయి. ఇప్పుడు ఈ నిమ్మకాయ తొక్కల్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక బౌల్లో ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఇందులోన మిగిలి పిండేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసేసుకొని ఇందులోన ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని అయితే వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 1-2 నిమిషాల వరకు కూడా బాగా మరగనివ్వండి. అలాగే ఇందులో మీరు కావాలంటే విమ్ లిక్విడ్ని కానీ కొంచెం సర్ఫ్ను కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఎందువల్లంటే మనకి జిడ్డు లాంటిది కూడా ఏదైనా ఉంటే పోతుందన్నమాట. ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని నార్మల్గా ఇది మీరు నెల రోజులకు తగ్గట్టు కూడా చేసేసుకోవచ్చు అండి. నిమ్మకాయలో చాలా రకాలైన ఘాటు పదార్థాలు అనేవి ఉంటాయి కాబట్టి ఇవి క్లీనింగ్ పర్పస్కి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఈ వాటర్ మరుగుతున్నంతసేపు కూడాను మన ఇల్లు అంతా కూడా మంచి సువాసన భరితంగా ఉంటుంది. పూర్తిగా బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. సో టోటల్గా మనకి లిక్విడ్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ లిక్విడ్లోనే ఉండే నిమ్మ తొక్కలన్నిటిని కూడా బయటికి సపరేట్ చేసేసుకొని పడేసుకొని వాటర్ని నార్మల్గా మనం స్ట్రెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందువల్లంటే ఇందులో మనకి పల్పీస్ ఉంటాయి కదా. అలాగే ఇందులోనే మనం మంచి స్మెల్ రావడం కోసం బట్టలు ఉతికేటప్పుడు గట్టున్న కంఫర్ట్ లిక్విడ్ అనేది వేస్తూ ఉంటాం కదా, సాఫ్ట్ టచ్ లాంటివి.
ఏదైనా కొంచెం మంచి ఫ్లేవర్స్ వచ్చేవి షాంపూ లాంటివి ఏవైనా కూడాను యాడ్ చేసేసుకోండి. ఉడికినప్పుడు అంటే వీటిని ఉడికించేటప్పుడు మాత్రం కంఫర్ట్‌ని యాడ్ చేయకండి. ఎందువల్లంటే మనకి వాసన అనేది పోతుంది. ఇలా చల్లారి బాటిల్‌లో పోసుకునే ముందల మాత్రమే కొంచెం కంఫర్ట్‌ని గానీ, సాఫ్ట్ టచ్‌ని గానీ యాడ్ చేసేసుకొని ఇందులో పల్పీస్ అనేవి ఉంటాయి కదండీ నిమ్మవి. సో, అవి మనం స్ట్రెయిన్ చేసుకొని ఇలా ఒక స్ప్రే బాటిల్‌లో గానీ, వాటర్ బాటిల్‌లో గానీ వేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నామనుకోండి. డైలీ మనం ఇంట్లోన, ఫ్రిడ్జెస్‌లోన, కిచెన్ డోర్‌లో ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం కదండీ! వీటి కోసం మనం మార్కెట్‌లో చాలా రకాల స్ప్రేలనేవి వాడుతూ ఉంటాం. అందులో కెమికల్స్ ఉంటాయి. అండ్ అలాగే అవి కాస్ట్ కూడా కాబట్టి, ఇలా ఈజీగా ఇంట్లోనే ఇటువంటి న్యాచురల్ స్ప్రేస్‌ని తయారు చేసుకొని ఇంట్లోనే ఉండే వస్తువులన్నిటిని చాలా కొత్త వాటిలాగా తయారు చేసేసుకోవచ్చండి. మరకలు, మచ్చలన్నీ పోతాయి నిమ్మకాయ వల్ల. అలాగే మనం ఇందులోన సాఫ్ట్ టచ్ కూడా యాడ్ చేశాం కాబట్టి ఇటువంటి మిర్రర్స్ మీద ఉండే మరకలు పోతాయండి. అలాగే ఇందులోన మనం స స సాఫ్ట్ టచ్‌ని యాడ్ చేశాం కాబట్టి మంచి స్మెల్ వస్తది. రెగ్యులర్‌గా మన ఇంట్లోనే ఉండే వస్తువులన్నిటిని ఇలా రోజుకొకసారి గానీ, 2 రోజులకొకసారి గానీ, వారానికి ఒక్కసారి గానీ చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, వస్తువులు కొత్త వాటిలా ఉంటాయి. ఈవెన్ మనకి డోర్ మీద ఉండే మచ్చలు, మరకలు పోవాలన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా మీకు టైం ఉన్నట్లయితే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఈ వాటర్‌ని మనం ఇలా తయారు చేసుకొని పెట్టుకొని, ఇంటి మొత్తం కూడాను చక్కగా ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే మన ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడాను "ఏం వాడుతున్నారు మీ ఇల్లంతా ఇంత మంచి స్మెల్ వస్తుందని" చాలా చక్కగా అడుగుతారండి. అంత మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లో కొత్తగా వస్తువులు మెరిసిపోతే ఇల్లంతా సువాసనగా మెరిసిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మూడో టిప్‌నైతే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరము కూడా కిచెన్‌లోనూ ఇటువంటి పొరపాట్లే చేస్తూ ఉంటామండి. ఖచ్చితంగా అందరికీ ఇలాంటి ప్రాబ్లమే ఎదురవుతూ ఉంటాయి. మనం ఏదైనా పాలు గానీ, కూరలు గానీ, లేదంటే ఇలా నూడిల్స్‌లు గానీ, ఈ స్టవ్ మీద పెట్టేసి ఏదో మాటల్లోనే ఏదో పనిలో పడిపోయి మర్చిపోయేటప్పుడు ఇలా అడుగు మాడిపోయి నల్లగా అయిపోతుంటాయి కదండీ! వీటిని కొంతమందయితే తోమలేక పక్కన పడేస్తే, కొంతమంది రాత్రంతా నానబెట్టి గీకుతూ ఉంటారు. ఎంత శ్రమ పడే పనే లేకుండా ఎంత నల్లగా పట్టేసి మాడిపోయిన గిన్నెలైనా కేవలం నిమిషం, 2 నిమిషాల్లోనే ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. దీనికోసం మనం గంటల తరబడి నానబెట్టవలసిన అవసరం కూడా ఏమీ లేదు. మనకి ఏ గిన్నె అయితే మాడిపోయిందో ఆ గిన్నెలోన మనకి ఆ మాడిన మరకలనేవి ఉన్నంత వరకు కూడా వాటర్‌ని పోసుకొని ఇందులోన కొంచెం అంటే కొంచెం బేకింగ్ పౌడరు, అలాగే కొంచెము ఉప్పును కూడా వేసేసుకొని నీళ్ళు వేడెక్కినప్పుడు స్టవ్ అనేది మనం ఆన్ చేసుకొని ఉంచుకున్నాం కదా! ఇలా వేడి వేడిగా ఉండేటప్పుడే ఏదైనా కొంచెం షార్ప్‌గా ఉండే స్పూన్‌ని చక్కగా ఇలా పెట్టేసి స్టవ్ మీద ఉండేటప్పుడు వేడి వేడిగా ఉండేటప్పుడు మనకి ఈ అడుగు మాడంతా కూడా చాలా ఈజీగా పోతుందండి. అలాగే ఒక్కొక్కసారి మనకి గిన్నె తోమిన తర్వాత కూడా ఆ మాడు స్మెల్ అనేది పోదు కదా! మనం బేకింగ్ పౌడర్ అనేది వేసాం కాబట్టి. సో, దీనివల్ల మనకు ఆ స్మెల్ కూడా ఏమీ ఉండదండి. మచ్చలు కూడా పోతాయన్నమాట. నల్ల మచ్చలు ఏర్పడిపోతాయి కదా! అవన్నీ పోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా వేడిగా ఉండేటప్పుడే ఒక్కసారి ఇలా గట్టిగా గీకేసామనుకోండి, గిన్నె అనేది ఎంత నీట్‌గా అయిపోయింది చూసారు కదా! నార్మల్‌గా దీన్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు నార్మల్‌గా ఒక స్క్రబ్ తోటి సబ్బు పెట్టేసి చక్కగా ఒకటి, 2 సార్లు ఇలా క్లీన్ చేసామంటే మచ్చ, మరక, వాసన ఏమీ ఉండదండి. ఖచ్చితంగా ఇంట్లో మనకు వారానికి ఒకసారి, నెల రోజులకు ఒకసారి ఇలా ఏదో ఒకటి స్టవ్ మీద పెట్టేసి మర్చిపోయేటప్పుడు ఆ పాత్రలు కొంచెం క్లీన్ చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది కదా! ఇంత శ్రమ పడకుండా, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా నల్లగా మాడిపోయిన కళాయిలు గానీ, గిన్నెలు గానీ మచ్చ, మరక, వాసన లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా నాలుగో టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలామంది ఆడవారికి పీరియడ్స్ అయ్యేటప్పుడు వచ్చే పింపుల్స్, మచ్చలనేవి తగ్గవు కదండీ! చాలా నల్లగా అయిపోతుంటాయి. అలాగే కొంతమందికి సీజన్‌తో సంబంధం లేకుండా మొఖం అనేది చాలా డల్లిష్‌గా అయిపోయి ఓపెన్ పోర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. అంటే మొఖం అనేది గజ్జి గజ్జిగా కొంచెం కన్నాలు కన్నాల్లా ఉంటాయి కదా! అవి కూడా చాలా ఈజీగా తగ్గాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. మగవాళ్ళైనా, ఆడవారైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎటువంటి కెమికల్స్ ఉండవండి. దీనికోసం టమాటా అనేది చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే మనకి ఫేస్ మీద ఉండే ఈ డర్టీనెస్ అంతా పోగొట్టి ఓపెన్ పోర్స్‌ని తగ్గించడానికి స్క్రబ్బింగ్‌లో షుగర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక టమాటా ముక్కను తీసుకొని ఇందులోనే ఒక అర టీ స్పూన్ షుగర్‌ని వేసుకొని కొంచెం అంటే కొంచెం పసుపుని, తేనెను కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మీరు వారానికి ఒక్కసారి గానీ, లేదంటే నెలకి 3, 4 సార్లయినా కూడాను ఇలా చక్కగా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని మన ఫేస్ మీద ముఖ్యంగా మనం టమాటా అనేది మరకలు గట్ట పడితే బట్టల మీద వదలదు కాబట్టి ముందు ఇలా కవర్ చేసుకొని చిన్న ప్లేట్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా ఫేస్ కింద మనకి ఏంటంటే బట్టల మీద గట్ట పడకుండా ఉంటుంది. ఈ విధంగా కిందన పడుతున్న షుగర్‌తో పాటు కూడాను ఇలా ముంచుకుంటూ కూడాను టమాటాను గనక మనం ఫేస్ మీద ఇలా నోస్ మీద మొత్తం ఫేసు, నెక్ అంతా కూడాను చక్కగా క్లీన్ చేసామనుకోండి, మొఖం మీద ఉండే డార్క్‌నెస్ అనేది తగ్గుతుందండి. అలాగే డార్క్ స్పాట్స్ అనేవి తగ్గుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఓపెన్ పోర్స్ అనేవి కవర్ అయిపోతాయనమాట. ఎవరైనా ట్రై చేయొచ్చండి. ఎటువంటి కెమికల్స్ లేనివి కాబట్టి. చాలామంది బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ ఫేషియల్ లాంటివి కూడా చేయిస్తూ ఉంటారు. క్రీములు వాడుతూ ఉంటారు.
అవేవి లేకుండా కొంచెం మనకి రిజల్ట్ లేట్‌గా వచ్చినా కూడా హోమ్ రెమెడీస్ అనేవి చాలా బాగా పనిచేస్తాయండి. నేను ఖచ్చితంగా నెలకి 2, 3 సార్లైనా కూడా ఈ విధంగా టమాటా మీద కొంచెం షుగరు, తేనెని యాడ్ చేసేసుకొని అప్లై చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇలా మొత్తం కూడా రుద్దుకొని చేత్తో ఒక్కసారి మసాజ్ చేసేయండి. స్నానానికి వెళ్ళే ముందు ఈ విధంగా ట్రై చేయండి. ఒకసారి ఫేస్ అనేది ఎంత మంచి గ్లో వచ్చిందో చూసారు కదా! సో, ఫేస్ మీద ఎటువంటి డార్క్ స్పాట్స్ గానియండి, అలాగే మనకేంటంటే ఓపెన్ పోర్స్ అన్నీ ఖచ్చితంగా తగ్గుతాయి. ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇంకా ఐదో టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ టిప్ ప్రతి ఒక్క ఆడవారి శ్రమనైతే బాగా తగ్గిస్తుందండి. మనము నైట్ టైము చపాతీలనేవి చేసేటప్పుడు కొంచెం చపాతీ పిండి కలపాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు కదా! కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి గట్రను కొంతమందికి పిండి అనేది కూడా ప్రాపర్‌గా కలపడం రాదండి. అలాగే ఎక్కువ మంది ఉండేటప్పుడు ఎక్కువ పిండి కలపాలనుకునేటప్పుడు చెయ్యిలనేవి నొప్పొచ్చేస్తూ ఉంటాయి కదా! ఇలా చెయ్యి పెట్టి పిండిని కలిపే పనే లేకుండా ఎన్ని కేజీల పిండినైనా కూడా చాలా ఈజీగా మనం చక్కగా కలిపేయొచ్చు. సో, దానికోసం మనకి మిక్సీ జార్ ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండీ! దాంట్లో మనం ఎంత పిండి అయితే కలపాలనుకుంటున్నామో అంత పిండిని వేసుకొని ఇందులో జనరల్‌గా ఎలా అయితే మనం కొంచెం ఆయిలు అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేస్తామో అలా వేసేసుకోండి. ఆ తర్వాత వాటన్నిటిని ఒకసారి స్పూన్‌తో మిక్స్ చేసుకొని, ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్‌ని ముందు మిక్స్ చేయాలండి. ఒకేసారి ఎక్కువ వేసుకున్నామంటే పిండి లూజ్ అయిపోతుంది. ముందే కొంచెం ఇలా 2, 3 సార్లు వీడియోలో చూపిస్తున్న విధంగా సరిపడా వాటర్‌ని వేసుకొని జస్ట్ ఇలా స్పూన్ తోటి ఒక్కసారి తిప్పేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మనము మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ చక్కగా మిక్సీ చేసుకున్నామనుకోండి, పిండి అనేది మనం గంటలు నానబెట్టే పనే లేకుండా ఎన్ని కేజీల పిండిలైనా కూడాను చక్కగా మనం ఇలా మిక్సీలోనే ఒకేసారి మిక్స్ చేసేసుకోవచ్చండి. ఇలా మనం మిక్స్ చేసిన పిండి అనేది చాలా స్మూత్‌గా అయితే వస్తుంది. అండ్ అలాగే మనం అప్పటికప్పుడు పూరీలు గాని, చపాతీలు చేసినా కూడా పూరీలైతే చక్కగా పొంగుతూ వస్తాయి. పులకాలు ఎన్ని గంటలైనా కూడాను మనకి గట్టిపడిపోకుండా అదే విధంగా ఉంటాయండి. పిండిని మనం గంటలు నానబెట్టవలసిన అవసరం కూడా ఏమీ లేదు. చాలా చక్కగా పిండి అనేది చూసారు కదండీ! చేతికి అస్సలు అంటుకోకుండా ఎంత సింపుల్‌గా హ్యాండ్ పెట్టకుండా నేనైతే పిండిని ప్రిపేర్ చేశాను. జస్ట్ ఇలా చేత్తోటి ఒకసారి ఉండని తయారు చేసేసుకొని కొంచెం ఆయిల్ ఈ విధంగా చేతికి లేదంటే నార్మల్‌గా ఇలా అప్లై చేసుకొని అప్పటికప్పుడు మీరు కావాలనుకుని చేసుకోవచ్చు. లేదంటే ఒక 5, 10 నిమిషాలు ఈ విధంగా పక్కన పెట్టేసామనుకోండి, ఎక్కువ పిండి కలపాలనుకునేటప్పుడు పిండి అనేది చాలా స్మూత్‌గా వస్తుంది. చెయ్యి నొప్పి లేకుండా, చేయి పెట్టకుండా ఎన్ని పూరీలైనా, చపాతీలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు చపాతీలు చేసుకోవచ్చు. నేనైతే హ్యాపీగా పూరీలు చేసుకొని తినేసాను. ఖచ్చితంగా శ్రమ తగ్గుతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.